రామజన్మభూమి మరియు బాబ్రీ మసీద్ వివాదం జరిగి 2002కి 10 సంవత్సరాలైంది. ఇండియాలోని అన్ని ప్రాంతాల యొక్క హిందూ మరియు ముస్లిం ఆర్గనైజేషన్స్ ఈ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అందులోని ఒక హిందూ ఆర్గనైజేషనే విశ్వ హిందూ పరిషత్. ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్గనైజేషన్ అయోధ్యలో 2002 ఫిబ్రవరిలో పూర్ణాహుతి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞానికి ఆల్ ఓవర్ ఇండియా చాలామంది భక్తులు వచ్చారు. అలాగే గుజరాత్ నుంచి కూడా వచ్చారు. ఈ యజ్ఞానికి వచ్చిన వారిని కరసేవకులు అంటారు. కర అంటే చేయి, సేవక్ అంటే సేవ చేసేవారు. వీరు ఒక రిలీజియస్ కాజ్ కోసం ఫ్రీగా సర్వీస్ చేయడానికి వచ్చారు. వీరినే రామభక్తులు అంటారు. 22 ఫిబ్రవరి రోజున కరసేవకులు పూర్ణాహుతి మహాయజ్ఞం కోసం అహ్మదాబాద్ నుంచి అయోధ్యకి రావడానికి సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఎక్కారు. వాళ్ళు 26 ఫిబ్రవరి రోజున అయోధ్య నుంచి తిరిగి అహ్మదాబాద్కి రావాల్సి ఉంది. అదే సబర్మతి ఎక్స్ప్రెస్లో తిరిగి అహ్మదాబాద్కి వస్తున్నప్పుడు ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. అవి నేను తర్వాత చెప్తాను. దేశం నలుమూలల నుంచి కరసేవకులు అయోధ్యకి చేరుకున్నారు. 25 ఫిబ్రవరికి యజ్ఞం ముగించుకొని ఎక్కడెక్కడి నుంచో అయోధ్యకి వచ్చిన వారంతా తిరిగి వారి వారి ప్లేస్లకి వెళ్తున్నారు. సిమిలర్లీ గుజరాత్ నుంచి వచ్చిన కరసేవకులు కూడా అహ్మదాబాద్కి తిరిగి వెళ్ళడానికి మళ్ళీ సేమ్ అదే సబర్మతి ఎక్స్ప్రెస్లో ఎక్కారు. ఈ ట్రైన్ ఫైజాబాద్ నుంచి అహ్మదాబాద్కి వెళ్ళవలసి ఉంది. ఈ ట్రైన్ కెపాసిటీ 1100 మంది ప్యాసింజర్స్ అయితే ఆ టైంకి అక్కడ 2000 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో 1700 మంది కరసేవకులే. ఈ ట్రైన్ 27 మార్నింగ్ 4 గంటలకి అహ్మదాబాద్ చేరుకోవాలి, కానీ లేట్ అయింది. 27 ఫిబ్రవరి మార్నింగ్ 6:30కి దాహోద్ రైల్వే స్టేషన్లో ఆగింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 27 మార్నింగ్ 7:43కి సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా రైల్వే స్టేషన్లో ఆగింది. ఇక్కడ ఒక 3 థియరీస్ చెప్తాను. ఒక థియరీ ఏంటంటే ఇంతకుముందు జరిగిన బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్కి రివెంజ్ తీసుకునే టైం వచ్చిందని చాలామంది కరసేవకులు ఒకే ట్రైన్లో ఉండటం మంచి ఛాన్స్ అనుకొని ముస్లిం ఆర్గనైజేషన్లోని కొంతమంది ఈ ట్రైన్కి గోద్రాలో నిప్పంటించారు. ఇంకొక థియరీ ఏంటంటే దాహోద్ స్టేషన్లో ఒక ముస్లిం చాయ్ వాలా S6 కోచ్లోనికి చాయ్ అమ్మడానికి వెళ్ళాలని ట్రై చేస్తే అక్కడున్న కరసేవకులు అతన్ని అలో చేయలేదు. జై శ్రీరామ్ అంటేనే అలో చేస్తామని అతన్ని ఆపేశారు. దీనికి సంబంధించి అక్కడ గొడవ జరిగింది. ఈ గొడవకి సంబంధించిన S6 కోచ్కి నెక్స్ట్ స్టేషన్ అయిన గోద్రాలో నిప్పంటించారు. ఇది ఒక స్టోరీ. ఇంకొక థియరీ ఏంటంటే పాకిస్తాన్కి చెందిన ISI తీవ్రవాదుల యొక్క స్లీపర్ సెల్స్ చాలా రోజుల నుంచి గుజరాత్లో ఉంటూ ప్లాన్ చేసి ఈ ట్రైన్కి నిప్పంటించారు అని ఇంకో స్టోరీ. ఈ 3 థియరీలకి సంబంధించినవే అప్పటి CM, PM, సిట్ అండ్ మిగిలిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని ఆన్ రికార్డ్ మాట్లాడాయి. ఇప్పుడు మనం ఆ ట్రైన్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాహోద్ నుంచి ట్రైన్ బయలుదేరి గోద్రా స్టేషన్లో ఆగింది. ట్రైన్లో నుంచి కరసేవకులు దిగి వారికి కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ స్టార్ట్ అయింది. కొంచెం దూరం వెళ్ళగానే ఎవరో ఎమర్జెన్సీ చైన్ లాగడం వల్ల ట్రైన్ ఆగింది. లోకో పైలట్ తన క్యాబిన్లోని మెకానికల్ డివైజెస్తో తెలుసుకున్నది ఏంటంటే చైన్ని ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ లాగారు అని. ఇదే విషయం ఇన్వెస్టిగేషన్లో కూడా తెలిసింది. ఇక్కడ ట్రైన్ ఆగగానే ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న 2000 మంది క్రౌడ్ ట్రైన్ పై అటాక్ చేశారు. వీళ్ళు ట్రైన్ మొత్తాన్ని అటాక్ చేయకుండా ఓన్లీ S6 అండ్ S5 కంబైన్డ్ కోచ్ నే టార్గెట్ చేసి వాటి మీదకి రాళ్లు విసిరి అటాక్ చేశారు. ఈ టైంలో లోపల ఉన్న కరసేవకులు డోర్స్ అండ్ విండోస్ ని క్లోజ్ చేసుకున్నారు. ఇదే టైంలో కోచ్ లో నిప్పంటుకుంది. ఫైర్ బ్రిగేడ్ అక్కడికి వచ్చేసరికి 59 మంది కాల్పోయి చనిపోయారు. ఇందులో 22 మంది మేల్స్, 27 మంది ఫీమేల్స్, 10 మంది చిల్డ్రన్ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ట్రైన్ అలాగే కాలిన డెడ్ బాడీస్ తో అహ్మదాబాద్ చేరుకుంది. గోద్రా అడ్మినిస్ట్రేషన్ ని పట్టించుకోకుండా ట్రైన్ అహ్మదాబాద్ కి వెళ్ళింది. అకార్డింగ్ టు లా ఈ బాడీస్ని దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పగించాలి. కానీ అలా జరగలేదు. ఆ బాడీస్ని VHPకి అప్పగించారు. ఎందుకంటే ఇందులో ఉన్న వారంతా మా కరసేవకులే అని, వాళ్ళంతా అయోధ్యలో జరిగిన పూర్ణాహుతి మహాయజ్ఞం నుంచి తిరిగి వస్తున్నారని VHP వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి అప్పగించారు. అకార్డింగ్ టు రూల్ గవర్నమెంట్ దీన్ని ఆపాల్సి ఉంది. బాడీస్ని గవర్నమెంట్ దగ్గరే ఉంచుకొని పోస్ట్ మార్టం చేసి వారి ఫ్యామిలీస్కి ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. అప్పటికే గుజరాత్ పీపుల్కి న్యూస్ ద్వారా సబర్మతి ఎక్స్ప్రెస్ S5, S6 బోగిలో నిప్పంటుకుందని తెలిసింది. ఇక్కడ VHP లీడర్స్ ఆ డెడ్ బాడీస్ని VHP ఆఫీస్కి తీసుకెళ్లారు. వీళ్ళు సిటీ నుంచి ఆ బాడీస్ తీసుకెళ్లడం లైవ్ టెలికాస్టింగ్ జరిగింది.
ఈ బాడీస్ ఉన్న బండి చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గ్యాదర్ అయి స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ విషయం తెలిసి మొత్తం అహ్మదాబాద్ షాక్ అయింది. జనాలకి ఏం జరిగిందో ఇలా తెలిసింది. బాబ్రీ మసీద్ రివెంజ్ ని కరసేవకుల మీద తీర్చుకున్నారు అని. అహ్మదాబాద్లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. దీని తర్వాత విహెచ్పి లీడర్స్ బాడీస్ని 16 గవర్నమెంట్ హాస్పిటల్స్కి అప్పగించారు. ఈ బాడీస్ని చూసిన అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ చాలా కోపంతో ఆ 16 గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర పెద్ద సంఖ్యలో గ్యాదర్ అయి స్లోగన్స్ ఇస్తున్నారు. ఫార్మాలిటీస్ అయ్యాక చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలు జరిగే దారుల్లో కూడా పెద్ద సంఖ్యలో జనాలు ర్యాలీ తీస్తూ స్లోగన్స్ ఇస్తున్నారు. ఇదంతా లైవ్ టెలికాస్టింగ్ జరగడం వల్ల రాష్ట్రం నలుమూలలా విషయం రీచ్ అయింది. ఇక్కడ ఈ అటాక్ని చేసింది ముస్లిమ్సే కాబట్టి ముస్లిమ్స్ ఏరియాస్ డేంజర్లో ఉన్నాయని టీవీలో టెలికాస్ట్ చేశారు. డేంజర్లో ఉన్న ఏరియాస్కి గవర్నమెంట్ ఏ పోలీస్ ఫోర్స్ని పంపలేదు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ కావడం వల్ల అల్లర్లు సృష్టించాలనుకున్న వారికి పోలీస్ లేని ఏరియాస్ని వెతికించినట్లయింది. ఈ టెలికాస్ట్ వల్ల న్యూస్ గుజరాత్ మొత్తం తెలిసి అహ్మదాబాద్, గాంధీనగర్, గోధ్రా, వడోదర, సూరత్ అన్ని ప్లేసుల్లో అల్లర్లు జరగడం స్టార్ట్ అయింది. ఈ మారణకాండ 3 రోజుల పాటు కంటిన్యూ అయింది. ఇందులో 790 ముస్లిమ్స్, 254 హిందూస్ చనిపోయారని అఫీషియల్ న్యూస్. కానీ అన్అఫీషియల్గా ఇంతకన్నా ఎక్కువ మందే చనిపోయారు. 27 ఫిబ్రవరి ఈవినింగ్కే అన్ని చోట్ల అల్లర్లు జరిగాయి. 28కి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అహ్మదాబాద్లోని చమన్పురాలో గుల్బర్గ్ సొసైటీ అనే ఒక సొసైటీ ఉంది. ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ కూడా ఈ సొసైటీలోనే ఉంటున్నారు. 28 ఫిబ్రవరి మార్నింగ్ 9 గంటలకి ఒక పెద్ద క్రౌడ్ సొసైటీ గేట్ వద్ద గ్యాదర్ అయింది. పెద్దగా స్లోగన్స్ ఇస్తున్నారు. దూద్ మాంగోగేతో ఖీర్ దేంగే, కశ్మీర్ మాంగోగేతో చీర్ దేంగే, ముస్లిమో భారత్ చోడో, పాకిస్తాన్ జావో, మందిర్ వహా బనాయింగే, ఆది ఆది అని స్లోగన్స్ ఇస్తున్నారు. సొసైటీలోని పీపుల్ భయపడి పోలీసులకి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ నో రెస్పాన్స్. అప్పుడు పీపుల్ కాంగ్రెస్ ఎంపీ అయిన ఎహ్సాన్ జాఫ్రీని హెల్ప్ అడగడానికి వెళ్లారు. ఈయన కూడా పోలీసులోని పెద్ద పెద్ద ఆఫీసర్స్కి, పెద్ద పెద్ద లీడర్స్కి కాల్ చేశాడు. కానీ నో రెస్పాన్స్, నో హెల్ప్. అక్కడున్న క్రౌడ్ సొసైటీలోనికి వచ్చి ఇళ్ళకి నిప్పంటించడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్లో జాఫ్రీతో పాటు 69 మంది చనిపోయారు. అన్ని హౌసెస్ కంప్లీట్గా కాలిపోయాయి. 14 మంది విహెచ్పిఆర్ బజరంగ్ దళ్ యాక్టివిస్టులు, అందులో ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరంతా గుల్బర్గ్ సొసైటీలోని ఇన్సిడెంట్ని ఎలా చేశారో డిస్కస్ చేస్తున్నారు. ఇది ఆజ్ తక్ న్యూస్ ఛానల్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోని రిలీజ్ చేసింది. 28 ఫిబ్రవరి రోజే ఇంకో ఇన్సిడెంట్ అహ్మదాబాద్లోని నరోదా పాటియా, నరోదా గావ్లో జరిగింది. నరోదా పాటియా ఏరియాలో ఎక్కువగా ముస్లిం లేబర్ ఉంటారు. 27 రాత్రికి ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. అదేంటంటే ముస్లిమ్స్ 3 హిందూ గర్ల్స్ ని కిడ్నాప్ చేశారు అని. నెక్స్ట్ రోజు అంటే 28 రోజు గుజరాత్ బంద్ అయినా కూడా 5,000 మంది ఉన్న ఒక పెద్ద క్రౌడ్ రివెంజ్ తీసుకోవడం కోసం నరోదా మీద అటాక్ చేసింది. ఈ 5,000 మంది ఉన్న క్రౌడ్ 9 గంటలకే అటాక్ చేయడం స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 వరకు చేస్తూనే ఉన్నారు. సుమారు 10 గంటల పాటు ఈ అటాక్ జరిగింది. గ్యాస్ సిలిండర్లకి నిప్పంటించడం, జనాలను బయటికి లాగి చంపేయడం స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, ఇళ్ళని కాల్ చేస్తున్నారు. 10 గంటల్లో 97 మందిని చంపేశారు. ఈ ఇన్సిడెంట్ లోనే ఎక్కువ మంది చనిపోయారు. ఫస్ట్ బాడీస్ ని గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇవ్వకుండా విహెచ్పి ఆఫీస్ కి పంపించడం, సెకండ్ గుల్బర్గ్ సొసైటీకి పోలీస్ ఫోర్స్ ని పంపించకపోవడం, థర్డ్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడం, అండ్ ఫోర్త్ ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేయడం. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని ప్రాపర్ గా ప్లాన్ చేసి హిందూ అండ్ ముస్లిమ్స్ కి మధ్య గొడవలు పెడుతున్నట్లు అనిపిస్తుంది కదా. దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ బాబు బజ్రంగి. తర్వాత కోర్టు ఇతనికి జీవితకాల శిక్ష విధించింది. ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు మాయా కోడ్నానికి ముందు జైలు శిక్ష పడింది. ప్రాపర్ ఎవిడెన్స్ లేదని తర్వాత కోర్టు ఈమెని రిలీజ్ చేసింది. నరోదా పాటియా ఇన్సిడెంట్ తర్వాత పెద్ద మెజార్టీతో ఈమె ఎలక్షన్స్ లో విన్ అయింది. క్యాబినెట్ మినిస్టర్ కూడా అయింది. కానీ ఈమె కోర్టు కేసులో ఇన్వాల్వ్ అయిందని మినిస్ట్రీ పోయింది. వడోదరాలోని బెస్ట్ బేకరీలో 14 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. ఇందులో 11 మంది ముస్లిమ్స్, 3 హిందూస్. ఈ 14 మందిని అదే రోజు రాత్రి 28 రాత్రి 8 గంటలకే సజీవ దహనం చేశారు. ఇది చేసింది ఎవరో ఇంకా తెలియదు. ఈ అన్ని ఇన్సిడెంట్స్ మీద గవర్నమెంట్ మాట్లాడుతూ మా కెపాసిటీకి మించి మేం ప్రయత్నించాం, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆపలేకపోయాం. అంతేగాక ఇది ఒక యాక్షన్కి రియాక్షన్ అండ్ రివెంజ్ కాబట్టి ఆపలేకపోయామని చెప్పేసింది. సంజీవ్ భట్ ఐపీఎస్, గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ ఆఫీసర్. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఇంటెలిజెన్స్ అప్పటికే హెచ్చరించింది, ట్రైన్లో కాలిపోయిన డెడ్ బాడీస్ని బయటికి పంపకూడదు అని. ఒకవేళ పంపిస్తే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి మన ఫోర్సెస్ సరిపోవని.
అదే రోజు ఈవినింగ్ గవర్నమెంట్ చీఫ్ పోలీస్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. అందులో గవర్నమెంట్ పోలీసులకు ఇలా చెప్పింది, ఇది ఒక యాక్షన్కి రియాక్షన్, 2-3 రోజుల్లో అదే సర్దుకుంటుంది, యూ డోంట్ నీడ్ టు ఇంటరప్ట్ అని గవర్నమెంట్ ఆర్డర్ చేసిందని హరేన్ పాండ్యా అప్పటి హోమ్ మినిస్టర్ అవుట్లుక్ మ్యాగజైన్తో ఈ విషయం కన్ఫెస్ చేశారు. ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గోధ్రా ట్రైన్ ఇన్సిడెంట్ అండ్ గుజరాత్ రియాట్స్ పైన గుజరాత్ గవర్నమెంట్ ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. అది నానావతి కమిషన్. దీన్ని లీడ్ చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జీటీ నానావతి. ఈయన సిక్కు అల్లర్ల కేసును కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ టైంలో ఫార్మర్ పీఎం అయిన పివి నరసింహారావు గారిని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ గుజరాత్ కేసులో గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్కి పిలవలేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న వారికి ఈయనకి క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ కమిటీ 1500 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఇందులో గుజరాత్ అల్లర్లకు బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లీడర్లకి ఎటువంటి సంబంధం లేదని వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. గోధ్రా ట్రైన్ ఇన్సిడెంట్ అనేది ప్రీ ప్లాన్డ్ అని, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ హుస్సేన్ ఇబ్రహీం అండ్ నాను మియాన్ అని రిపోర్ట్ ఇచ్చింది. 2004లో సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అవగానే ఇంకొక కమిటీని ఏర్పాటు చేసింది. దీని పేరు యూసీ బెనర్జీ కమిటీ. దీన్ని లీడ్ చేసింది ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ కమిటీ రాజ్యాంగబద్ధం కాదని గుజరాత్ కోర్టు చెప్పేసింది. అయినా సరే ఈ కమిటీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కేవలం 4 నెలల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది. ఇది ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీని ఖుషి చేయడానికి ఫాస్ట్గా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇచ్చేసింది. ఈ రిపోర్ట్లో ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఏం చెప్తున్నారో అదే ఉంది. అదేంటంటే గోధ్రా ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్ అటాక్ కాదు, అది ఒక యాక్సిడెంటే అని రిపోర్ట్లో ఉంది. నానావతి కమిషన్ ఒక గ్రూప్కి కావాల్సినట్టుగా, బెనర్జీ కమిషన్ ఇంకో గ్రూప్కి కావాల్సినట్టుగా రిపోర్ట్ ఇచ్చాయి. ఇదంతా చూసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమందంటే 2 రిపోర్ట్లు 2 పార్టీలకి ఫేవర్గా ఉన్నాయి. గవర్నమెంట్లో పనిచేసే హయ్యర్ అఫీషియల్స్ ఇలా చేయడం తప్పు. ఇది లాంగ్ టర్మ్లో సొసైటీ పైన నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ప్రజలకి లా అండ్ ఆర్డర్ పైన నమ్మకం పోతుంది అని. ఇవి రెండే కాకుండా ఇంకొక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. దీని పేరు కాన్సర్న్ సిటిజన్ ట్రిబ్యునల్. ఇది ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇంతకు ముందు ఇచ్చిన 2 రిపోర్ట్ల కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ని లీడ్ చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ అయిన జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్. ఈ రిపోర్ట్ ప్రకారం గుజరాత్ నుంచి అయోధ్య వెళ్లిన ట్రైన్లో ఓన్లీ కరసేవకులే ఉన్నారు. రిటర్న్ వస్తున్నప్పుడు లక్నోలో చాలా మంది S5, S6 కోచ్లో వితౌట్ టికెట్ ఎక్కారు. ఈ కోచ్లో ఉన్నవారు చాలా స్టేషన్లో గొడవలు చేశారు. ఈ కోచ్లో మంటలు ఎలా వచ్చాయనేది ఇప్పటికీ తెలియదు. గోధ్రా కలెక్టర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ కోచ్లో 59 మంది కాలి చనిపోయారు. ఇందులో 5 బాడీస్ మాత్రమే ఐడెంటిఫై చేశారు, మిగిలిన గుర్తించలేనంతగా కాలిపోయాయి. ఈ 5 బాడీస్ కూడా వాళ్ళ దగ్గరున్న వస్తువుల వల్ల ఐడెంటిఫై చేశారు. ఇందులో ఒక బాడీ లోకల్ స్టేషన్ మాస్టర్ వైఫ్ ది. ఈమె చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ వల్ల ఈమెను ఐడెంటిఫై చేశారు. ఆమె భర్తకి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ఆమె ఆ రైలు ఎక్కింది. అండ్ ఈమె కరసేవకురాలు కాదు. చనిపోయిన వారిలో 12 మంది చిల్డ్రన్, 26 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళు కూడా కరసేవకులు కాదు. కానీ నానావతి కమిషన్ వితౌట్ డూయింగ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చనిపోయిన వారంతా కరసేవకులే అని రిపోర్ట్ ఇచ్చింది. అండ్ నానావతి కమిషన్ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది ఇంకోటి ఏంటంటే 2000 మంది ఉన్న ఒక క్రౌడ్ ట్రైన్ పైన అటాక్ చేయడానికి ఉన్నారు అని. 2000 అంటే బిగ్ నంబర్. వీళ్ళంతా ప్లాట్ఫామ్ పైన నిలబడడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ప్లాట్ఫామ్ పై నిలబడి ఉన్నా వీరు ట్రైన్ ఎంత పొడవు ఉందో దానికి ఈక్వల్ గా ఉంటారు కదా. కేవలం S6 కోచ్ నే ఎలా టార్గెట్ చేయగలరు? మిగతా వాళ్ళని ఎందుకు ఏం చేయలేదు? ఇవి ఈ 3 కమిటీల రిపోర్ట్స్. ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ట్రైన్ లోకి మంటలు ఎలా వచ్చాయి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ కి బదులుగా రివెంజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ రివెంజ్ కూడా గోధ్రా నుంచి చాలా దూరంలో ఉన్న ఏం తప్పు చేయని లేబర్ మీద రివెంజ్ తీసుకున్నారు. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ లో 1500 మీద FIR రిజిస్టర్ అయింది. అందులో 31 మందికి కోర్టు శిక్ష విధించింది. ఈ 31 మందిలో 11 మందికి ఉరి శిక్ష విధించి తర్వాత దాన్ని జీవిత ఖైదీగా మార్చింది. 20 మందికి జీవిత ఖైదీ విధించింది. 63 మందిని ప్రాపర్ ఎవిడెన్స్ లేదని కోర్టు రిలీజ్ చేసింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకేదైనా టాపిక్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాపిక్ని మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.